క్రైస్తల దైవ మర్మములు జనవరి 3. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తన 16:1. మనము దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషం విస్తరిల్లుచుండును. సంపూర్ణ సంతోషము లభించు స్థలం ఇదే. తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సాక్ష్యం ఇవ్వగల అనేకులు కలరు. అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రం వారు చెప్పజాలరు. దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే, వారితో కూడి ఆరాధించుట సాధ్యమే. అయితే ప్రభుతో లేసి మాత్రమైనను సంబంధం లేక ఉండవచ్చును. ప్రార్థనా కూటములో కూర్చుండవచ్చును, అయినను ప్రభు సాన్నిధ్యమును ఎరగకుండవచ్చును. ఆయన సహవాసం అందు ఉండునది లేనిది కూడా తెలియక ఉండవచ్చును. ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషము లేదు. దీనికి అనేక కారణములు ఉండవచ్చును, నీ స్వంత తప్పు కూడా అయి ఉండవచ్చును. దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయం పవిత్రముగాను నీ మనస్సాక్షి సరి అయినదిగాను ఉండిన ఎడల ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకుని తప్పక అనుభవించగలుగుదురు. ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధి యందు జీవించే రహస్యం ఏమిటో తన ప్రజలు తెలుసుకొనవలెనని ఉద్దేశించి ఉన్నాడు గనుక నీవు అది తెలుసుకొనవలెనన్నదే మా ప్రార్థన.